ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 5 మ్యాచ్ టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ కటక్ వేదికగా జరగబోతుంది. ఇండియాలో చాలా సంవత్సరాల తర్వాత ఒకే టూర్‌లో 3 ఫార్మాట్‌లో సిరీస్ జరుగుతుండగా టెస్ట్‌లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించగా, ఓడీఐలో ఇండియా విజయం సాధించింది. రెండు జట్లు టీ20 విజయం సాధించి టూర్‌ని ఘనంగా ముగించాలని కోరుకుంటున్నాయి. 2026 ఫిబ్రవరి, మార్చిలో స్వదేశంలో జరగబోయే టీ20 సిరీస్‌కి ఇండియాకి ఇంకా 10 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 10 మ్యాచ్‌లు ఇండియా టీమ్ పర్ఫెక్ట్‌గా రాణించి స్వదేశంలో జరగబోయే టీ20 సిరీస్‌కి సన్నద్ధమవ్వాలని కోరుకుంటుంది. ఆసియా కప్‌లో ఇంజ్యూరీకి గురై 2 నెలల క్రికెట్ దూరమైన హార్దిక్ పాండ్యా సౌత్ ఆఫ్రికా జరగబోయే టీ20 సిరీస్‌లో ఇండియా టీమ్‌లో కంబ్యాక్ అయ్యాడు. టెస్ట్ సిరీస్‌లో ఇంజ్యూరీకి గురైన శుభ్మన్ గిల్ కూడా సౌత్ ఆఫ్రికా జరగబోయే టీ20 సిరీస్‌లో కంబ్యాక్ అవుతున్నాడు. ఇండియా టీ20 టీమ్‌తో కంపేర్ చేసి సౌత్ ఆఫ్రికా టీమ్ కొద్దిగా వీక్‌గా ఉందని చెప్పాలి. ఇండియా టీ20లో చాలా బాగా రాణిస్తుంది. రీసెంట్‌గా జరిగిన ఆసియా కప్‌లోనూ, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇండియా విజయం సాధించగా సౌత్ ఆఫ్రికా రీసెంట్‌గా జరిగిన పాకిస్తాన్ సిరీస్ ఓటమిపై ఈ సిరీస్‌లో ఒత్తిడితో ఉంది. ఇండియా టీ20 టీమ్‌లో అందరి చూపులు అభిషేక్ శర్మపై ఉన్నాయి. రీసెంట్‌గా జరిగిన ఆసియా కప్‌లోనూ, ఆస్ట్రేలియా టూర్‌లోనూ అభిషేక్ శర్మ చాలా బాగా రాణించాడు. స్వదేశంలో జరుగుతున్న ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా అభిషేక్ శర్మ చాలా బాగా రాణించడంతో ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ ఎలా రాణిస్తాడనేది ఫ్యాన్స్ అందరూ వేచి చూస్తున్నారు. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తే ఇండియా భారీ స్కోర్ చేయడం ఖాయం. ఈ సిరీస్‌లో పవర్ ప్లేలో అభిషేక్ శర్మ సౌత్ ఆఫ్రికా బౌలర్లపై పైచేయి సాధిస్తారా? లేక సౌత్ ఆఫ్రికా బౌలర్లు అభిషేక్ శర్మపై పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సి ఉంటుంది. ఇంజ్యూరీ నుండి కంబ్యాక్ అయిన హార్దిక్ పాండ్యా ముస్తక్ అలీ టోర్నమెంట్‌లో చాలా బాగా రాణించాడు. అదే ఫామ్‌ని ఈ సిరీస్‌లో కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆసియా కప్ మరి ఆస్ట్రేలియా సిరీస్‌లో పెద్దగా రాణించిన శుభ్మన్ గిల్ మరియు సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో తమ మునుపటి ఫామ్‌ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా జరిగిన ఓడిఐస్ రెస్ట్ తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ టీ20 సిరీస్‌కి కంబ్యాక్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా కంబ్యాక్ అవడంతో ఇండియా బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. టీ20 సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఇండియా బౌలింగ్ యూనిట్‌లో ఉన్నారు. ఫస్ట్ టీ20 ఇండియా ప్రాబబుల్‌గా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా న్యూ బాల్తో బౌలింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.